రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో త్వరలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. డిసెంబర్ 8 నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు సదస్సు ఏర్పాట్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని బట్టి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలందరికీ తెలియజేసేలా సదస్సు నిర్వహిస్తున్నామన్న ఆయన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులదారులను ఆహ్వానించే దిశగా ఈ గ్లోబల్ సమిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు బట్టి విక్రమార్క. 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో డిసెంబర్ 8, 9 అత్యంత ముఖ్యమైనటువంటి రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి మేము మొదటి సంవత్సరం ఏం చేశామనే దానిపైన పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపాం. 2వ సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సంబంధించిన సహచర మంత్రులంతా కూడా కలిసి ఒక ప్రత్యేకమైన నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఇప్పటి వరకు మనం ఈ రాష్ట్రానికి ఏం చేశామని చెప్పుకుంటూ సంబరాలు చేయడం ఒకటే కాకుండా భవిష్యత్తులో అంటే 2047 వరకు తెలంగాణ రాష్ట్ర రైజింగ్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేస్తే అంత అద్భుతంగా మనం తయారు చేయగలమో, కేవలం దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి కాంక్షతో ఈరోజు విజన్ 2047 వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరికీ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి 4 దిక్కులా ఉన్నటువంటి స్థలాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో డిసెంబర్ 8, 9